బ్యాంకాక్లో ఒక భూకంపం వచ్చిందని విన్నాను. అయితే మా పాప ఏం చేస్తుంది, స్కూల్కి వెళ్ళమ్మా టైం అవుతుంది అంటే స్కూల్కి వెళ్ళమ్మ టైం అవుతుందంటే బెండకాయ కూర బాగుందా మమ్మీ, ఇంకా కొంచెం వెయ్యి మమ్మీ అంట. ఇంకా ఫోన్ లాగేసుకుంటుంది నేను చెప్తున్నానని. అయ్యో అలాగే అహ్మదాబాద్ టు ఎయిర్పోర్టు క్రాష్ అయింది కదా, ఒక ఫ్లైట్ కూలిపోయింది. అవునా? అలాగే ఇంకోటి యూకే టు అహ్మదాబాద్ టు యూకే కదా, విన్నాను అది. అండ్ బ్యాంకాక్లో కూడా ఒకటి ఎర్త్క్వేక్ వచ్చి అన్నీ ఏంటది సూపర్ ఉంది, పెరిగి ఇవ్వాల మూతిరింద అంటుతుంది. సూపర్ ఉంది తల్లి ఇవ్వాల. ఎందుకు ఏడుస్తున్నావు? వద్దా? సరే వద్దకపోతే లేడం మాకు. చేదుగుందా? చేదుగు లేదు, నేను బాగానే ఉంది చూశానమ్మా, నేను తిన్నాను కదా ఇప్పుడు, నేను వేసుకున్నా తల్లి. ఓకేలే అయితే వద్దులేయడం మాకు. అయితే 2 ఇన్సిడెంట్స్ విన్నాను ఈ 4 monthsలో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, కొత్తగా ఇల్లు మారిన తర్వాత, నేను వచ్చి మార్చ్లో కదండి ఈ హౌస్కి వచ్చింది. నేను మార్చ్లో జూలైలోపు ఒక 2 ఇన్సిడెంట్స్ విన్నాను ఫర్దర్ కంట్రీస్లో ఇలా జరగడం. చాలా అసలు ఎంత అంటే పిల్లల్ని వేసుకుని అసలు వాళ్ళు ఎటు పోవాలో తోచని పరిస్థితిలో బిక్కుమంటూ ఎలా ఉన్నారు అంటే, వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ కూడా వేసింది అంటున్నాను. ఫ్లైట్ క్రాషింగ్ చూసి అసలు అందుట్లో 240 members, అందుట్లో ఒక్క మనిషే బతికాడు కదా. అవునా? చూసావు కదా నువ్వు, ఫ్లైట్ క్రాష్ అయింది, 240 members. 240 membersలో ఒక్క మనిషే బతికాడు కదా, ఒక్క మనిషే బతికాడు, మిగిలిన 239 members చనిపోయారు కదా. ఎంత ఈ ఇన్సిడెంట్ చాలా నా మనసుని కలిసిపరేసేసింది అసలు. వెళ్తావా ఇప్పుడు? ఇక ఎందుకు వెళ్ళవా అమ్మా? ఏమ్మా? వెళ్ళాలి కదా.